మా ఊరిలో కొలువుదీయం పార్ట్ 2కి స్వాగతం. ఆ మాటన కరణం, మున్సిబు, ఇతర గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. ఇంతలో జనం మధ్య నుండి ఒకరు మొన్న పక్కూర్లో పని ముగించుకుని కాలువ గట్టంటూ వస్తుంటే ఒక పెద్ద పాము కాలువ దాటుతో కనిపించింది అంటారు. అది మన ఊరు పెద్ద కాలువ అంత బారుంది. ఒక్కసారిగా దాన్ని చూసి నా ప్రాణాలు నోట్లోకి వచ్చేసినాయి. ఇంతలో జనంలో అలజడి మొదలైంది. ఒకరు మంచం గాలిలో ఎగరడం చూశానన్నారు. ఇంకొకరు వండిన అన్నం మొత్తం మాయమైపోయిందన్నారు. వేరొకరు రాత్రులు పొలిమేర వైపు చూస్తూ కుక్కలు మురుగుతున్నాయన్నారు. చివరగా ఒకరు మన ఊరి పొలిమేర దగ్గర తలంతా విరబూసుకుని ఒళ్ళంతా రక్తంతో మంటలతో చింత చెట్టు మీద కూర్చున్న కురువిదేయాన్ని కల్లారా చూశానన్నాడు. వీటన్నిటికీ కారణం మన ఊరి మీద పడిన కురువిదేయమే అన్నాడు. ఒక్కసారిగా ఒక్క క్షణం అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఊరి పెద్దలు దీనికి పరిష్కారం ఆలోచిస్తూ అందరినీ ఇళ్ళకి పొమ్మన్నాడు. సాయంత్రం 6 దాటాక ఎవరు ఇళ్లలోని బయటకు రావద్దని, పొరుగురు వెళ్ళిన వాళ్ళు రాత్రులు ఊరు రావద్దని, పశువుల్ని మేతకు తోలుకెళ్ళిన వాళ్ళు అసురు సంధ్య వేళలో పిల్లలకు చేరుకోమని చాటింపు వేయించాడు. భయంతో ఆ రాత్రి నిద్ర పట్టితే ఒట్టు. తెల్లవారేక పొలిమేర దగ్గర స్పృహ తగ్గిపడి ఉన్నవాడిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. స్పృహ వచ్చాక వాడిని ఏమైందని అడిగితే రాత్రి ఊరొచ్చే దారిలో పొలిమేర దగ్గర ఏదో వింత ఆకారం పందిని చంపడం చూసి భయంతో స్పృహ కోల్పోయానని చెప్పాడు. కథ కొనసాగుతుంది.